హలో అందరికీ, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. తిరుపతి టు కోడూరు అయితే మేము స్టార్ట్ అయిపోయాం. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం. మా చిన్నోడైతే ఇందాకే లేచాడు, అలానే తీసుకెళ్ళిపోతున్నాం. బాగా ఫుల్ ఇప్పుడే నిద్ర లేచాడు. కొంచెం అట్లా క్లమ్జీగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేసి ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడే లేచాడు. ఇలా అయితే కోడూరుకి అయితే బాగా ఫుల్ ఖుషీగా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం. చాలా ఫాస్ట్గా వెళ్తారు మా ఆయన. సో గాలికి ఫుల్ ఫోర్స్గా అయితే ఉంది. ఇలా పల్లెటూరు వాతావరణం ఇక్కడ కోడూరు నుంచి స్టార్ట్ అయిపోతుంది. మా అమ్మ వాళ్ళైతే పల్లెటూరులో ఉంటారు. కోడూరు నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నారు. ఇలా పల్లెటూరులో అయితే వెళ్తూ ఉంటే అసలు మొత్తం అంతా గ్రీనరీ ఎంత బాగుంటుందంటే చూడడానికి చాలా బాగుంటుంది. టౌన్లో సిటీలో ఏముంటుంది, పల్లెటూర్లలో అయితే చాలా బాగుంటుంది. రిలేషన్స్ అందరు అక్కడే ఉంటారు, మాట్లాడుకోవడానికి అందరు బంధువులు, ఇంకా మొత్తం అంతా గ్రీనరీ, పొల్యూషన్ అస్సలు ఏమైతే ఉండదు. చూడండి చుట్టూ పొలాలు, చెట్లు, మొత్తం అంతా గ్రీనరీ. మార్నింగ్ కదా, క్లైమేట్ కూడా చాలా బాగుంది. మొత్తం అంతా ఎటు చూసినా అంతా గ్రీనరీ. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎర్లీ మార్నింగ్ జర్నీ అయితే సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎర్లీ మార్నింగ్ జర్నీనే బాగా కూల్గా క్లైమేట్తో బాగా వెళ్ళిపోతాం, ఈజీగా రీచ్ అయిపోతాం. సో ఇలా అయితే మేమైతే ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఊరు పల్లెటూరు కోడూరు నుంచి ఇంటికైతే బాగా రీచ్ అయిపోయాం. ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసామండి. మా చిన్నోడు కొంచెం భయపడుతున్నాడు, ఎక్కడికి వచ్చామబ్బా ఏంటి అనేసి. అంటే ఇదివరకు ఎప్పుడు తీసుకురాలేదు, ఇప్పుడైతే తీసుకెళ్తా ఉన్నాం మా మను గారిని మా అమ్మ వాళ్ళ ఇంటికి. సో అయితే ఇంటికైతే వచ్చేసాము. దిగి ఇంకా లోపలికి వెళ్ళడమే ఆలస్యము. వీళ్ళు ఈ మధ్య కొత్తగా కట్టారు ఇల్లు అయితే. వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా కంప్లీట్ చేయాలి. చాలా వర్క్ అయితే ఉంది. జస్ట్ ఊరికే మేము విజిటింగ్కి అయితే వచ్చాము. ఇంట్లో అయితే చాలా పని అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఇట్లా షూట్ చేస్తున్నాను, మొత్తం అంతా గ్రీనరీ బాగా ఉంటేను. ఇంట్లో అయితే ఎవ్వరు లేరు. అమ్మ వాళ్ళైతే తోటకేమో వెళ్ళినట్టున్నారు. అదోండి ఇంతలోనే అమ్మ వాళ్ళు కూడా తోట